మీరు అనుకున్న సాధించాలంటే ఒకటే మార్గం, మీ బామ్మర్ది సూర్యప్రకాష్ని ఎలాగైనా చంపేయండి. చంపేనా? నాకు అలవాట్లేదురా. ఏంట్రా ఇది? రియాక్షన్ తప్పవుతుంది. సంక చూపిస్తున్నాడేంటి? అదేంటి? అదేంటి? ఊరి మీ అమ్మ కడుపులు మాడ క్లోరోఫామ్ తీసుకురమ్మంటే సెంటు బాటిల్ తెచ్చారు కదరా. గురు, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారేంటి? ఇప్పుడు ఎవరి సంకలో పిల్లుంది, ఎవరు ఊరంతా వెతుకుతున్నారు? అది కాదు గురు, ఉప్పర సోదాపి అర్థమయ్యేలా చెప్పు. పిల్లంటే పిల్లో, దీన్ని పెట్టి ఒక నొక్కు నొక్కేస్తే. వెరీ గుడ్, ముందచ్చి. దేవుడా నీదే భారం. ఎందుకు కొట్టారు? మొహాన్ పెట్టి నొక్కరంటే ఇక్కడ పెట్టి నొక్కుతావే, ఏ అక్కడ పెట్టి నొక్కపోయివా? మీ హ్యాండ్ మంచిది, మీరు చేస్తేనే బాగుంటుంది. ఆ విషయం నాకు తెలుసురా, మీకు ఇది కుంటి సాకు ఎదవనా ఎల్లారా. నన్ను లాగండ్రా, నన్ను రాగండ్రా, వెనక లాగండ్రా. పైకెత్తుతారేంట్రా? పైకెందుకురా ఎత్తుతారు? ఎదవనా ఎల్లారా, తెలుసండ్రా, తెలుసండి. అయ్యా సెంటిలకి మిమ్మల్ని పైకెందుకు ఎత్తారా? ఎందుకు? మీ వల్ల గురు 11:40 అవుతుంది. అయితే ఇప్పుడేంటి? 12 గంటలు దాటాక యమగండం. యమగండానికి దీనికి లింకే ఉందరా? యమగండంలో ఇతను చంపితే ఆ నేరం యముడి మీదకు పోతుంది, మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓ అదొకటి ఉందా? మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? టీవీ చూద్దాం. గురు గురు, ఎదురుగా వైన్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మనిషికి ఒక $1 ఇద్దాం. ఏంట్రా ఇది? మర్డర్ చేయడానికి వచ్చామా, మండపేట తీర్థంలో మజా చేయడానికి వచ్చామా? ఎదవల్లారా. రై, మీరందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి. 12:05 అవగానే పిలుస్తాను, అందరూ మ్యాటర్ ఫినిష్ చేశాను. సూర్య, చిన్నపిల్లాళ్ళ ఆటలేంటి? ముందు తిను. ఇదిగో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సారీ, నేను మీ వారు పోయినప్పుడు రాలేకపోయాను. పర్వాలేదండి, ఆయన డెత్కు చాలా మంది వచ్చారు. ఒక్కగానొక్క కొడుకు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడు. ఆఖరి నిమిషంలో వీసా ప్రాబ్లం అయింది. ఆయనకి తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు. కన్నవాళ్ళ ఆత్మ శాంతించి సంతోషపడేది తమ కొడుకుతో తల కొరివి పెట్టించుకున్నప్పుడే. కోట్ల కొద్ది డబ్బుండి ప్రయోజనం ఏంటండి? ఆ అదృష్టం కూడా ఆయనకి లేకుండా పోయింది. వస్తానండి. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? యా రేపు మార్నింగ్ 11:30కి ఫ్లైట్. ఇండియాకా? నేనా? ఇండియాకి ఎందుకు, అలాగే అమెరికాలో సెటిల్ అయిపోతా. ఫ్లైట్ ఎక్కితే ఇక నో ఇండియా, ఓన్లీ ఫారెన్. వాట్? ఫ్యామిలీయా? ఫ్యామిలీ సెంటిమెంట్ నా ఒంటికి అస్సలు పడదు. ఊరికే ఉన్నట్టు నటిస్తున్నా. నాలో బయటకు తెలియని ఎన్నో షేడ్స్ ఉన్నాయి, కానీ లక్ష్యం ఒక్కటే. అది సాధించడానికి ఎప్పుడైనా ఎలాగైనా నన్ను నేను మార్చుకుంటా. ఎందుకంటే నేను 100% వ్యాపారిని. చూడండి, మీ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నాను. మీ హెల్త్ ఉన్న కండిషన్కి మీరు ఒక్క నిద్ర మాత్రం వేసుకున్నా మీ ప్రాణానికే ప్రమాదం. ఒక్కగానొక్క కొడుకు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడు. ఆఖరి నిమిషంలో వీసా ప్రాబ్లం అయింది. ఆయనకి తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు. ఫ్లైట్ ఎక్కితే ఇక నో ఇండియా, ఓన్లీ ఫారెన్.
సూర్య ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా చెప్పమ్మా. ఎలాగూ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈలోగా నాకు తలకొరివి పెట్టి వెళ్ళిపో. అమ్మా ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నేనెక్కడికి వెళ్తానమ్మా, నేను ఇక్కడే ఉంటానుగా. అబద్ధం చెప్పుకో. నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. ఓ వాడు హోటల్కి వచ్చి ఉంటాడు. వాడు చెప్పింది విని అమ్మాయి నిర్ణయానికి వచ్చి ఉంటుంది. అదేం లేదమ్మా, నేను ఒకరిని తప్పించుకోవడానికి అలా నటించా. ఇంకేం చెప్పుకో. నీకు మీ అమ్మ కంటే డబ్బే కదా ముఖ్యం. అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్రపంచంలో డబ్బులిచ్చి దేనైనా కొనగలమమ్మా, కానీ అమ్మను కొనగలమా? అమ్మ ప్రేమను కొనగలమమ్మా? అమ్మా 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 అక్క అమ్మా సావిత్రి అమ్మా 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 సావిత్రి అమ్మా 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 ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇండియాలో ఒక మారుమూల పల్లెలో పుట్టిన నేను ఇండియా రాజధాని ఢిల్లీలో ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని లాంచ్ చేశాను కాబట్టి. ఇంతవరకు ఏ స్థానాన్ని పొందాలని తప్పించానో ఆ స్థానం నాకు దక్కింది. అందరూ వచ్చేసారు. బాడీ తీసేయమంటారు. మీరు పనిలో ఉండండి. వీడికి వేరే పని లేదు. ఆ సూర్యగాడు తిరిగి ఇక్కడికి వస్తున్నాడు. ఇదే మంచి సమయం. వాడిని దారిలోనే వేసేద్దాం. రోడ్ల మీద శవాలను ఊరేగిస్తారు. ఇవన్నీ మారితే గానీ ఇండియా బాగుపడదా? నేను సూర్యప్రకాష్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. అమ్మా చనిపోయారండి. బాడీని ఇప్పుడే తీసేసి ఇది పోటాడుకునే సమయం కాదు. నీకు చెప్పిన అర్థం కాదు. ఇలా చూడు, మా అమ్మ చచ్చిపోయింది. తలకొరివి పెట్టి తల్లి రుణం తీర్చుకోవాలి. దయచేసి నన్ను వెళ్ళని. మీ అమ్మ చస్తే నాకేంట్రా? మీ అమ్మతో పాటు నిన్ను కూడా పైకి పంపించేస్తా.